ఇక బాలాపూర్ లో లడ్డూ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవి లైవ్ లో అక్కడ నుంచి అందిస్తారు. దేవి, ఉదయశ్రీ, ఒక కోలాహలం, ఒక ఉత్సాహాన్ని చూస్తున్నాము. మరి కాసేపట్లో శోభాయాత్ర పూర్తి చేసుకుని బాలాపూర్ గణేశుడు బొట్రాయి దగ్గరకు వస్తున్నారు. ఇప్పటికే బాలాపూర్ లడ్డు వేలం పాటలో చేజిక్కించుకునేందుకు మీటింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ బొట్రాయి దగ్గర వెయిట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాడు, మన కెమెరామెన్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిమజ్జనానికి ముందు జరిగేటువంటి విశేష పూజలన్నీ నిర్వహించుకున్న తర్వాత గ్రామ కట్టుబాటు, సంప్రదాయం, ఆచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పురవీధులన్నీ కూడా, బాలాపూర్ పురవీధులన్నింటి కూడా శోభాయాత్ర నిర్వహించుకుంటూ ప్రతి ఇంటింటికి బాలాపూర్ గణేశుడు వెళతాడు. 1980వ సంవత్సరం, దాదాపు 45 సంవత్సరాలుగా 4 దశాబ్దాల కాలంగా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాపూర్ గణేశుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బాలాపూర్ గణేశుడు చేతిలో ఉన్నటువంటి లడ్డూ వేలం 1994, ఇప్పుడు 2024, దాదాపు 3 దశాబ్దాల కాలంగా కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ 450 నుంచి గత సంవత్సరం 27 లక్షలకు వేలం పాట ద్వారా ఈ లడ్డూను చేజిక్కించుకున్నారు. అందరూ కూడా వెయిట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. బాలాపూర్ భారతదేశం భక్తి భావం మొత్తం కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. అవినాభావ సంబంధం ఉంది. ఎవరిని కదిపినా ఒక భక్తి భావం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. 1980వ సంవత్సరంలో ఒక తాటాకులో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించారు, తాటాకు పాకలో. ఆ తర్వాత గ్రామం అభివృద్ధికి ఈ బాలాపూర్ గణేష్ మండపం ద్వారా, వేలంపాట ద్వారా వచ్చిన డబ్బంతటినీ కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఒక ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువైతే మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఉదయం 6 గంటల నుంచి కూడా భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేశుడి నిమజ్జనాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంది. మొట్టమొదట ఆది దేవుడిగా పిలుస్తూ ఉంటారు ఈ బాలాపూర్ గణేశుడిని. గణములన్నిటికీ, దేవతా గణములన్నిటికీ కూడా ప్రథముడు, గణనాథుడు, అధిపతి. అయితే ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేశుడందరికీ కూడా విశ్వనాయకుడు ఈ బాలాపూర్ గణేశుడు. మొట్టమొదట తెల్లవారుజామున తొలి పూజ నిమజ్జనానికి అందుకున్న తర్వాత, మొదటి టెంకాయ కొట్టిన తర్వాత వేలంపాట 9:30, 10:30 ప్రాంతంలో ముగింపు పలికిన తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, అఫ్జల్గంజ్, చార్మినార్ గుండా మధ్యాహ్నానికి 4 గంటల ప్రాంతంలో ట్యాంక్ బండ్ వైపు వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నగర పోలీసులు ఉత్సవ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి స్వామివారు, ముఖ్యంగా బాలాపూర్ గణేశుడు అయోధ్య రామ మందిరాన్ని పోలినటువంటి సెట్టింగ్ వేశారు. దాన్ని చూడడానికి కేవలం భాగ్యనగరంలో ఉన్నటువంటి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, అటు ఆంధ్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ సెట్టింగ్ను చూశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక విశేషం ఉంటుంది. ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా అయితే ఒక కొత్త రూపంతో వస్తాడో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ గణేశుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు అనంత పద్మనాభ స్వామి ఒక సంవత్సరం సెట్టింగ్ వేస్తే, మరో సంవత్సరం వచ్చేసి అరుణాచలం సెట్టింగ్ వేస్తారు. ఈ సంవత్సరం వచ్చేసి అయోధ్య రామ మందిరం సెట్టింగ్ ద్వారా ఇక్కడ ఈ 9 రోజుల పాటు విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1980వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2024, దాదాపు 4 దశాబ్దాల పైచిలుకు నుంచి కూడా ఈ గ్రామం ఒక గుర్తింపును సొంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. భాగ్యనగర వ్యాప్తంగా దాదాపు 1,00,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళతాయి. మొట్టమొదట ఆదిదేవుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి బాలాపూర్ విశ్వనాయకుడు తరలి వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం నుంచే ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఇక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా బాలాపూర్ గణేశుడు 4 గంటల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగతావన్నీ కూడా మరి అత్యంత భద్రత నడుమ ఇక్కడ బాలాపూర్ గణేశుడికి అంతా కూడా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో 9:30 గంటల ప్రాంతంలో ఈ గణేష్ వేలంపాట అనేది నిర్వహిస్తారు. లడ్డు వేలంపాట అనేది మనకు తెలుసు. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చతుర్థిని దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మొదటి తొలి పూజ అందుకున్నటువంటి ఆదిదేవుడు సకల శుభాలను కలిగిస్తాడని చెప్పేసి కూడా ఒక అచంచలమైన భక్తి విశ్వాసం. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం అంటేనే భాగ్యనగరం అంటే 2 కళ్ళు సరిపోవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హైందవుడు కూడా, ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లో
భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవని దిగర కృష్ణారెడ్డి కూడా అక్కడికి విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో రాజకీయ రంగ ప్రముఖులు కూడా చేరుకుంటారు. దాదాపు ముందుగానే 27 లక్షలు డిపాజిట్ చేశారు ఔత్సాహికులు. 4 కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి కుటుంబం 450 రూపాయలకి ఈ యొక్క లడ్డూను తీసుకుంది. ఆ తర్వాత 27 లక్షలకు చేరుకుందంటేనే ఈ లడ్డూకున్న క్రేజ్ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఎవరిని కదిపినా కూడా బీ ఫర్ భారత్, బీ ఫర్ బాలాపూర్, బీ ఫర్ బంగారు లడ్డు ఎంతో చాలా ఆనందంగా ఉత్సాహంగా చెప్తున్నారు. మా గ్రామానికి ఇంత యూనిక్ ఐడెంటిటీ, మా గ్రామానికి ఇంత ప్రత్యేకత, మా గ్రామానికి ఇంత విశిష్టత, మా గ్రామానికి మాత్రమే సొంతమైనటువంటి ఈ యూనిక్ ఐడెంటిటీని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తూ ఉన్నారు. అసలు నిజానికి చెప్పాలంటే 4 దశాబ్దాల కాలంలో ఎటువంటి మార్పు రాలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ మరి కాసేపట్లో ఈ యొక్క వేలంపాట నిర్వహిస్తూ ఉన్నారు. వేలంపాటలో పాల్గొనేటువంటి ఈ బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరితో కూడా మనం ఉదయం నుంచి కూడా మాట్లాడాం. ప్రతి ఒక్కరూ కూడా 27 నుంచి 30-34 లక్షలు వచ్చినప్పటికీ కూడా పర్వాలేదు, మేమంతా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ లడ్డు వేలంపాట ద్వారా మాకు కలిగేటువంటి ప్రయోజనం అంతగా ఉంది, మేమంత లబ్ధి పొందుతున్నాము, మాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, మనశ్శాంతి ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు. చూద్దాం మరి కాసేపట్లో ఎన్టీవీ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ లో మరి ఈసారి అదృష్టవంతుడు ఎవరంది. ఓవర్ స్టూడియో.